a long break, sir, direction కోసం. Of course, కబ్జాలో మేము చూసాము. But the thing is, నేను యాక్ట్ చేశారు అందులో. బట్ డైరెక్షన్ ఇన్ని ఇయర్స్ ఎందుకు? అది ఏంటో నేను ఆఫ్టర్ ఉపేంద్ర ఒక 10 years గ్యాప్ ఇచ్చాను. ఉపేంద్ర తర్వాత నేను ఏ ఫిలిం డైరెక్ట్ చేయలేదు. ఏమి ఓన్లీ స్టోరీస్ గీరీస్ కొంచెం ఇండైరెక్షన్ చేశాను అనుకోవచ్చు మీరు, ఒక 2-3 ఫిలిమ్స్. తర్వాత అది వదిలేశాను. ఇండైరెక్షన్ వద్దు, డైరెక్ట్ చేస్తే డైరెక్టే చేయాలి, ఇండైరెక్షన్ చాలా డేంజర్ అని అప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను, నేను ఇక్కడ యాక్టర్ అంతే. ఓకే, నేను ఏమారా డిస్కస్ చేయొచ్చు. వన్స్ యాక్చువల్లీ నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇదన్నీ తీసి పారేసి కూర్చోండి నేను ఆర్టిస్ట్ అవుతాను, లేదంటే కష్టమవుతుంది అని అక్కడి నుంచి నేను యాక్టింగ్ చేసుకొని చాలా ఫిలిం చేశాను. అదొక ట్రావెల్ బాగుంటుంది, వేరే వాళ్ళ స్టోరీ, వేరే వాళ్ళ డైలాగ్స్, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక సూపర్ అని ఒక ఫిలిం చేశాను ఆఫ్టర్ 10 years. దట్స్ క్రేజీ ఫిలిం అసలు అది ఆ టైంలో. నయనతార నేను చేసింది. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ వేరే వేరే ఫిలిం చేసి మళ్ళీ ఒక బ్రేక్ చేసుకొని ఒక ఉపేంద్ర 2 అని చేశాను. రైట్, మళ్ళీ 8 years గ్యాప్ వచ్చేసింది అది అయిన తర్వాత. గ్యాప్ పెరుగుతూ వచ్చింది సార్ బేసిక్ గా మీలో ఉన్న డైరెక్టర్ కి. అవును, ఎప్పుడు ఆ డైరెక్ట్ చెప్తాడు, ఏమో డైరెక్ట్ చేయాలని చేయొద్దు, ఎందుకు చేయాలని ఫస్ట్ కనుక్కో, తర్వాత చెయ్యని. పర్ఫెక్ట్, యాక్చువల్లీ చెయ్యాలని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అని. యా,